డిమ్గా వస్తుంది కదా బాబా, బ్రైట్నెస్ తగ్గించి పెట్టు. మా రేపల వాడికి బడి మా రేపల వాడికి సరే ఎందుకు వచ్చినావమ్మా? లోపల సేవ కొడుతున్నాయా బాబా దూరంగా యో బాబా ఒడ్డుగా ఉన్నాడు బాబా. మా రేపల వాడికి ఎందుకు వచ్చినావమ్మా? గొప్పిట వారి బిడ్డవి మేమా పేదవారివి. అబ్బొద్దు పెట్టు మరో మేమనగా పేదవారివి. నువ్వు గొప్పిట వారి బిడ్డవు కదా. నువ్వు వచ్చినావనుకో నీ సల్లే కొంటారు. చేతులు చూపెట్టు మ్యా, నీ సల్లే కొంటారు. మా సల్ల ఎవరు కొంటారు? పూలు పెట్టేది మా సల్ల ఎవరు కొనమ్మా? నువ్వు వచ్చినట్టుకో కూర్చోబోయా. నువ్వు వచ్చినావనుకో మా సల్ల ఎవరు కొంటారు? రావద్దు ఏం చేసేది పెడతా బొమ్మలు పోయా. నువ్వు మూసుకున్నా నీకెందుకు పోయావ్యా? నువ్వు ఎందుకు వచ్చావమ్మా? మాతో పాలు నువ్వు వచ్చావు తెలుసు. నా చాలా దాన్ని జరిపిస్తారనమాట. అలా జరిపించేటప్పుడు మూడవారు జరిగేటట్టు ఉంటుంది, శివుడి గారు జరిగేటట్టు ఉంటుంది. నేను జరిగిన చేసేటప్పుడు సరేనా? సరేండి సరే కానీ రోజు నా ఉండదు వెళ్తున్నా. నీరిపోయే నాట్యం చేయాలి. నేను ఇటు వారికి వచ్చామా ఒకవేళ నేను ముందుగా వచ్చినట్టు చెరువు కట్టుకూరు చెరువు మహాగొడలేని చెరువు ఆడుందండి. ఒకవేళ నేను ముందుకు పోయినందుకు కాకలమ్మ చెరువు కట్టుకూరు చెరువు మహాగొడలేని చెరువు అక్కడ ఉంటా. అది పుట్టమతి దేవతమ్మా నీకు ప్రయాణం అయ్యి ఊర్లో మొగ్గలు పట్టి పన్ను పట్టు కట్టేసుకుంటుంది కూడా. అది పాలు కావాలంటే ముసలి కడపాలి. ముసలి కడిగే చిన్నప్పుడు గాండ్రగా నడుస్తున్నాడు. వాళ్ళ గంగమ్మ గంగమ్మని నా బట్ట ఖరీదు నా బట్ట ఏడబాగురా అంటే ఇంకా పెద్దగా నడుస్తున్నాడు. ఎవరో కోపం వచ్చిందా? ఆ రైతుడు పెరిగిందా? ఆకులు పాసిద్దా? వాడు రోడ్డు పడేసింది. వీడు జుప్పుకి 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 వాడు నల్లగా అయిపోయినాడు. వాళ్ళ వీడి ధర్మాన వాళ్ళ పాలు పడిపోయినాయి. పాలు కావాలంటే ఆవులుంటే దుడ్డుకు పోయినా అనుకో పాలు పెట్టుకోవచ్చు. గోవులు కావాలంటే ఎక్కడికి పోవాలా? పేరు నాడవరాజు పోయి ఆ గోవులు మాత్రము పేరు ఎట్లా ఓ
తీసుకొని వచ్చి పాలు పెరుగు వెన్న మధ్య ఎంత తయారు వచ్చుకున్నారు యోగోదమగా తెల్లవారుజామున సొమ్ము ఆ మానవుడిని బయలుదేరి పాలు పెట్టి పుట్టుకొని పెట్టాలి. పుట్టుకొని పెడితే ఆ పాలు పెరిగి అవుతుందా అలా సేవలు పోయాలి కదా. గట్టు మీద పాసు తీసి ఎరగర సాది ఆ పాలు వేసినది అది పెరిగిపోయింది. తెల్లడితో వేస్తే ఆ మధ్య కదా. అవును ఆ పది హోయ్ నిలబడుకుందిరా బయట పెట్టేసాను కొంచెం వరకాసి నిన్ను రా రా అబ్బా రా. అయ్యో ఈ ఊరేనా సరా వాళ్ళ మూగుడు చూస్తే కొడతాడండి గుమ్మునుండ్రి. వస్తారావా నిన్ను గురించి తెల్లగాడు కావచ్చినావు అమ్మా నిన్ను గురించి తెల్లవారుజామున కదా టైం ఎంత అయ్యా పాదిరిపోయిందయ్యా. టైం ఎంతనా యో పాదిరిపోయిందయ్యో అటు పోయా కాదమ్మా నీకంటే అలవాటు మరి నాకు అలవాటు ఉందిరా. పిండి చేసినమ్మా చీరకలు లేదైంది రవితులు ఆచిపోయినాడు జడేతులు ఆచిపోయినాడు పాటలు ఆచిపోయిందమ్మా. నీ రెండు చేతులు పైకి లేపు. నేను పోయినాడు మూడు చేస్తాను ఇంటికి ఖచ్చితంగా చెప్పేసి చెప్పండి. రెండు చేతులు పైకి లేపు. మీరు నన్ను ఏమో లవ్ చేయాలి అవసరం లా దగ్గర పడి రెండు చేతులు పైకి లేపుతామా సోపులు కాదునా రెండు చేతులు
రెండు చేతులు పైన లేదు లేపినా దాన్ని పడుకో దేని పడుతున్నది ఈ బాండ పడుకోమా నా మాట పడుతుందా పట్టుకున్నా ఏడు పెట్టు ఎవరు పెట్టు దీంట్లో పెట్టు దేంట్లో పెట్టేది దీంట్లో 7 మంది కన్యవా నీకు తెలుదా నాకు తెలియదమ్మా నా పక్క నువ్వా ఈ మొక్క కాదు నాకు తెలియదమ్మా ఊరికి పోయి బాయి లోపల ఉంటాడు సరే పెట్టుకున్నా 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 దీంట్లో పెట్టు దేంట్లో దాంట్లో పెట్టు దేంట్లో సంకలమే సంఖ్యలనా పెట్టుకున్నా కాదు లేవు ఎట్లే పెట్టాలో 7 మంది కన్యవా తెలుదా నీకా కాదు లేపనా నాకు కలిసి కాలేమన్నా అట్లా అంటే పెట్టుకున్నా కాలు లేపినా పడుకో కాలు లేరు బాగా కాదు లేకుంటావా కాలు లేరు కాలు లేరు బాగా కాదు ఎట్లా కాలు లేరు లేవునా లేరునవా దాంట్లో పెట్టు అది దేంట్లో దేంట్లోని దీంట్లో పెట్టినా దేంట్లో పెట్టింది ఆ కుదిరిలా సట్టు కుదిరిలా పెట్టినా సాగా దాంట్లో పెట్టు దేంట్లో దీంట్లో ఆ కుదిరిలా సట్టు కుదిరిలా పెట్టినా పెట్టినావా కుచ్చా చేసుకున్నావా ఏది చేస్తున్నది మా గొల్లవారికి కూరడు ఈదుకుంటాడా విజిల్ రాళ్ళు ఆచరించి విజిల్ వేసి రాళ్ళు కొడతా ఓ గురుదేవతమ్మా మా గొల్లవారికి ఒక చెరువు చూసినా నీకు ముద్ర నోట్లనిచ్చా ఒక చెరువు చూసినా ఒక బావి చూసినా మేము స్నానం చేయండి మేము పోయేది లేదు అమ్మా తమ్ముడువా నీ కాదు మాకు అలవాట్లేదమ్మా తమ్ముడువా నేను మునగను అమ్మా 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 మాకు మడతుందా మాకు మడతుందా రెండే మునుగుతుందా అట్లా మునుగుతా ఎందుకు మునగమంటే అది మాకు బాగా తెలుసు ఆ నీళ్ళల్లో ఏడు జలగలు ఉంటాయి కాబట్టి నీకు ఎక్కేస్తాయనే నీకు భయపడే మునగ చెప్తున్నావు మాతో చిన్న బిడ్డలో ఇంకా పెద్ద మనిషి కాలేదు మాకెక్కువ మాకెక్కువ సరే అలాగే
సొంతం కడుపుందాం అనుకున్నా నా సొంత లేపేసారట మీరు మూడు కాపు చేశారు మీరా ఇక్కడ నీళ్ళు పొందినా కరెంట్ లేదు నీళ్లు రాలేదు ఈ నీళ్లు చేసే పొందితే ఎర్రపోతుంది మీరు కడుపుందాం అనుకున్నా నా సొంతారా ఒక నా సొంత మానవుడు మీద ఏమన్నా ఒక సొంత మానవుడు వస్తుందా దాని బాగా కూర్చొనిపిస్తుందా ఎప్పుడు మాత్రము ఆ పౌరుల కోరుకున్నారు వెళ్ళిపోయారు ఆ మనుషులు ఈ ప్రజలమ్మ ఆ వేస్తాలి లేదా ఆ ముఖ్యమంత్రి అలవాటుగా లేదు శ్రీవారు ఉన్నారు గోకాటలు ఓడవారిపై దాడిలో ఎత్తినారు సూర్యనారు ముఖ్యమంత్రి రేపమ్మా సేవకులు హాజరైనారు రవిలను హాజరైనారు దిక్కు ఉన్నారా ఒక ఊరు తెచ్చినా ఒక బలం తెచ్చినా ఏమో తెలియదు ఆ ముఖ్యమంత్రి రేపమ్మా కొట్టి ఏడుపడదు ఏడుస్తున్నదంట ಯಾರು Yeah.
అమ్మా ఈ వనరులో మునేస్తుడు ఎడవలు ఎత్తుకున్నావంటే నువ్వు పోతున్నవే ఏడు ఆ ఏడును నాకు తెలుసు నువ్వు గౌరమ్మ రూపురేఖ చూడడానికి నువ్వు పోతున్నావు ఒక మాటమ్మా ఆ మానవుని పుట్టలో 16,000 గోరువాసీలు ఆ సల్ల మాత్రము లేక కందులకి కారణాలకి విక్రమిస్తారు నువ్వు ఆ విధంగా విక్రమవద్దు నువ్వు ఏం చేస్తావంటే నీ సల్ల తన ఎక్కువ రత్నాలకి ముత్యాలకి పవనాలకి వజ్రాలకి లేక సల్లగా నమ్మినావనుకో తన ఎక్కువ అని చెప్పి నీ సల్ల ఎవరు పోరు అప్పుడు నేను 3 మేస్త్రులు వచ్చి లేక 3 వరాలు ఇచ్చి 3 విడతల ఆ సల్ల నేను ఫోన్ చేస్తాను మా మాయ చేత మా మంత్ర మాయ చేత ముసలి ప్రాయం పోయి ఎవడి ప్రాయం వస్తుంది ఎవడి ప్రాయం వచ్చినప్పుడు లేక ఆ రేణుకాదేవి ఉన్నది గౌరమ్మ తన రేణుకాదేవి ఆ రేణుకాదేవి ఇస్తుంది ఇప్పుడు రేణుకాదేవి ఇస్తుందో ఆవిడ ఆలోచన అప్పుడు నేను మాత్రము సల్లబాణం ఎత్తుకొని ఆ గౌరమ్మ నాడకి నేను తీసుకుని పోతారు ఆ గౌరమ్మ నాడను లాలపాడలు జోలపాడలు ఉన్నతంగా పాడతారు ఆనంద నిద్రపోతావు గౌరమ్మ నాకు చూడలేవు నిద్రపోకుండా లేక పోలీసులు పెట్టుకొని ఆ గౌరమ్మ రూపురేఖ నువ్వు చూడవచ్చమ్మా అన్నారు బయలుదేరి ఏమరా కొడుకు ఏం చెప్తున్నారు గొల్లవారు వేసి వేసుకొని రేపల వాడు వేసి వేసుకొని మామిడి పట్టణంలో పాలు మజ్జిగా నిద్రపరచుకున్నది కదా అక్కడ కటాపడుతున్నదంట ముఖ్యమంత్రి దేవతమ్మ సొల్లవారికి నేననగా మేమనగా ఈ గొల్లకావ వేసే కథలు లాలించి సభాపతిలో బట్టి ఇది రామాయణం కాదు ఒక పాఠము కాదు ఈ కవిత పురాణంలో ఈ పేరే తల్లిగొల్ల కట్టంటారు అమ్మా అనగా మీరు గొల్లవారు ఏంటంటే గొప్ప గొప్ప
వారము సందడి వారం అంటే మరునాడ ఆదివారం కదా. వారము ఎదుగున వారము, వారము ఎదుగున వారము, కులభయంత రేపు గొల్లవారము తాటే. ఓ గొల్లవారు బాబీ, మీరు గొల్లవారా? మీరు గొల్లవారైతే నా కట్టగా పడదు. మీరు గొడవలైతే నా కట్టగా పడదు. గోళ్ళ వాసన, మజ్జిగ వాసన, పాల పంపు, మజ్జిగ పంపు, చిట్టి వాసన. మీరు గొడవలైతే పిల్లకాయలు పట్టే పొలం మీ గొడవలు పొలం ఎట్ట పడతానంటే వాళ్ళ గొర్రెలు మేకో తొమ్మిది అడుగు ఉందనుకో తులసూరి ఆ ఏం మేక గొర్రెనుకో ఏర్పడే సమయంలో ఆ తల్లికాలు పట్టుకుంటారు. వారు బిడ్డగా గణేస్తునుకో అప్పుడు బిడ్డకాలు పట్టుకుంటారు. అప్పుడు తల్లికాలు బిడ్డకాలు పెట్టే పొలం వాళ్ళ వరకు Tidak.